సంచలనం సృష్టించింది అన్నా మీరాక బోధన్ నియోజక ప్రజలు కదిలారు మీ వెనక సింహాసనమే ఎదురు చూసే మీ వంటి వారు రాక అడుగేస్తే అదిరిపోయిందే బోధన్ ఇలాక గీత సాధన బ్రతుకు భరోసా తీరుస్తావు పేదల కోసా గుండెల నిండా మంచితనం సుదర్శన్ రెడ్డన్న నిప్పుకనం సంచలనం సుదర్శనన్న సంచలనం అరగరే సంచలనం సుదర్శన్ రెడ్డన్న సంచలనం సంచలనం సృష్టించింది అన్నా మీరాక కాంగ్రెసు జెండతో అడుగేసే బోధన్లో చూడు ఇక రాహుల్ గాంధీ అడుగు జాడలలో ప్రజల ముందుకు వచ్చావు మా పేద ప్రజలకు నచ్చావు నిజామాబాదులో విద్యార్థులకు మెడికల్ కాలేజీ తెచ్చావు అభివృద్ధికి బాటలు వేశావు ఉరకలు వేసే యువతకు మీరే మార్గదర్శిగా నిలిచారన్నా సుదర్శన్ రెడ్డన్న కష్టం వచ్చిన కార్యకర్తల 10 సంవత్సరాలు ఎక్కడ కూడా ఇవ్వకుండా ఇబ్బంది పడ్డ చిన్న వాళ్ళని ఆలోచించుకుంటూ గతంలో 2 లక్షలు ఇచ్చేవాళ్ళు ఆ 1,00,000, 2 లక్షలు, 3 లక్షలతో కాదన్న ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచించి చిన్న వాళ్ళకి ఇబ్బంది పెట్టద్దు, మన డబ్బులతోనే 400 స్క్వేర్ ఫీట్ల ఇల్లు కట్టుకోవాలి, 400 నుంచి 600 ఫీట్లు కట్టుకుంటేనే బీదవాడి కిందకి వస్తారు కాబట్టి మాక్సిమం 600 ఫీట్ కట్టుకోవడానికి అవకాశం ఇచ్చాం. దాంట్లో భాగంగా మనం బోధన్ పట్టణంకు 516 హౌసెస్ శాంక్షన్ ఇచ్చాము. కొందరు కన్స్ట్రక్షన్ చేశారు, కొందరు చేయమంటే అది కూడా వేరే వాళ్ళకి ఇచ్చారు, అవి కూడా వచ్చాయి తొందరగానే. అదే విధంగా కన్స్ట్రక్షన్ చేసుకున్న దాంట్లో భాగంగా 2 డేస్ నుంచి మనం గృహ ప్రవేశాలు స్టార్ట్ చేస్తాం. ఈ రోజు బోధన్ లో కూడా గృహ ప్రవేశాలు స్టార్ట్ చేసి లాస్ట్ బిల్ 1,00,000 రూపాయలు రాలేదు, స్లాబ్ వేసుకుంటే తప్పనిసరిగా 1,00,000 కూడా వస్తుంది, ధైర్యంగా ఉండాలని చెప్తూ బహుశా మీకు డిపార్ట్మెంట్ ఏదైతే పాత వాళ్ళు ఇందిరమ్మ ఇల్లు ఇన్కంప్లీట్ ఉండి స్లాబ్ వేయక ప్లాస్టింగ్ చేయక డోర్స్ పెట్టక ఉన్నాయో అవి కూడా ఎస్టిమేషన్ చేసుకుంటూ 5 లక్షలకు మనం చేశాం. బేసిమెంట్ కు 1,00,000, అక్కడి వరకు ఇంకో 1,00,000, ఇట్లా 2 లక్షలు అక్కడి వరకు విండోస్ తో స్లాబ్ వేస్తే 1,00,000, ఇట్లా ఏదైతే ఎస్టిమేషన్స్ ఉన్నాయో బ్యాలెన్స్ వరకు ఆ బ్యాలెన్స్ వరకు దాని ప్రకారం కూడా డబ్బులు ఇవ్వాలని మనం డిసైడ్ అయింది కాబట్టి అది కూడా ఆలోచిస్తున్నాం. చిన్న వాళ్లకు మన తెలంగాణలో నాకు తెలిసినంత మట్టుకు మన డిస్కషన్ లో మంత్రులు కన్సల్ట్ మినిస్టర్ చెప్పినట్టు ఓన్లీ 1,500, 1,500, 2,000 లోపలనే గుడిసెలు ఉన్నాయి, ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా తప్పనిసరి కట్టియాలన్న ఆలోచనలు ఉన్నాం. కాబట్టి తప్పనిసరిగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా అన్ని ప్రజలకు వాళ్ళకు ఆ విధంగా చేసుకుంటూ ఎంప్లాయ్మెంట్ కూడా చిన్న వాళ్ళకు ట్రైనింగ్లు కూడా ఇచ్చుకుంటూ ఎక్కడో ఒక్కడ మన పిల్లవాడు చదువుకొని బాగా పనిచేస్తే ఇక్కడ చేసిన సంతోషమే ఇక్కడ బయటకు కూడా పంపించడానికి మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం. దాంట్లో భాగంగా మేము కూడా రేపు కలెక్టర్ మేమందరం ఒక డిసైడ్ చేపిస్తా ఉన్నాం. మన దగ్గర వైరింగ్ చేయాలన్నా లేరు, పిఓపి చేయాలన్నా లేరు, ప్లంబర్ పని చేయాలన్నా లేరు, మేస్త్రి పనులు కూడా లేరు. వాళ్ళకి పర్ఫెక్ట్ గా చేయడానికి మనం ఎవరికి ఇస్తాము, మంచిగా చేసేటోళ్ళకే ఇస్తాం. మంచిగా చేయడానికి 3 months 3 నెలలు ట్రైనింగ్ పెట్టాం. ట్రైనింగ్ మంచిగా ఇచ్చిన వాళ్ళు 80% మేము జాబ్స్ ఇప్పిస్తామని చెప్తా ఉన్నారు. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని మన పిల్లలకు ఎక్కడన్నా ఒక విధంగా ఎంప్లాయ్మెంట్ రావాలి, బతకాలి అన్న ఉద్దేశంతో 15 నుంచి 20,000 ఇస్తామని చెప్తా ఉన్నారు. కాబట్టి ఆ ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. మరి మీరందరూ పిల్లలు చేస్తే వెంటనే ఏంది పైపుల ఫిట్టింగ్, కరెంటు వైర్లు ఫిట్టింగ్, సెంటరింగ్, మేస్త్రి పనులు కానీ, పిఓపి కానీ అన్నిటికీ ట్రైనింగ్ పెడదాం. అర్థమైందా? మీరు బాగా చేస్తా ఉంటే మీరు కూడా కాంట్రాక్ట్ తీసుకోవచ్చు. 20 కాదు 25,000 జీతం వచ్చేటట్టు పడుకోవచ్చు. అవి కూడా ట్రైనింగ్ స్టార్ట్ చేయాలి. ఒక్కొక్కళ్ళకు ఇచ్చిన వాడు నెలకు 6,000 తీసుకుంటారు, 3 నెలలకు 18,000. ఎవరైనా చిన్న వాళ్ళు గరీబ్ వాళ్ళు ఉంటే నేను చెప్పి వాళ్ళకు సగం చేయించి సగం ఎవరైనా రమేష్ ఇవ్వాలని చూస్తా ఉన్నాం. కాబట్టి తప్పనిసరిగా ఇవి ఆలోచించి కొత్త పిల్లలు అక్కడ చేయాలని కూడా చెప్తాము.